You may be these goods, my son. ఒకవేళ నా కుమారుడా నీవు దాన్ని వస్తువులాగా చూస్తూ ఉన్నావేమో, For me it's life. నాకైతే అది జీవనాధారం. It's life. అది జీవమైనది, జీవనాధారమైనది. Amen. Amen. When you shift like that, మరి ఎప్పుడైతే నీ విధంగా ఆలోచించడం ప్రారంభిస్తావో, everything becomes life. మరి సమస్తం కూడా నీకు జీవనాధారంగా జీవం వలె మారిపోతుంది. That's how you enjoy what you have. మరి ఎప్పుడు దేనైతే పొందుకున్నావో దాన్ని ఆ రీతిగా అప్పుడు ఆనందించడం, ఆస్వాదించడం ప్రారంభిస్తావు. Everybody in my building knows I enjoy my house more. It means, మరి ఆ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు it means for life. అది నాకు జీవనాధారంగా జీవాన్ని తీసుకొని వస్తుంది, జీవం కలగజేస్తూ ఉంది. It's not some goods. అది కేవలం ఒక వస్తువు వంటిది కాదు నాకైతే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So all that you have right now is not goods. It's life for you. ఈ సమయంలో దేన్నైతే పొందుకుని ఉన్నావో అవన్నీ కూడా నీకు జీవం కలగజేసే జీవనాధారమైన కానీ వస్తువులు కావు. Then you will enjoy everything that you have. అప్పుడు నీవు కలిగిన సమస్తాన్ని నువ్వు ఆనందిస్తావు. Amen. ఆమేన్. Don't get disturbed. Listen to me. దయచేసి వినండి, దయచేసి This వినండి. is where we miss our joy. మరి మన యొక్క ఆనందాన్ని ఇటువంటి పరిస్థితుల్లో You కోల్పోతున్నాం. can live in a big house and still not enjoy anything. నువ్వు ఎంత పెద్ద భవంతిలో ఉండవచ్చు కానీ ఆనందంగా ఉండలేకపోవచ్చు. Alright? Because you see it as goods. ఎందుకంటే దాని ఒక వస్తువు లాగానే You చూస్తున్నావు. see it as property. అది ఒకటి దాని ఒక ఆస్తిలో ఆస్తిలాగా చూస్తున్నావు. But it is life. అయితే అది నీకు జీవం కలగజేసే జీవనాధారమైనది, It is life. అది నీకు జీవమైనది. Amen. ఆమేన్. Thirdly, మూడవదిగా since he saw it as goods, దాన్ని కేవలం ఒక వస్తువులాగా వస్తువు రూపేణా చూశాడు కనుక, what does verse 13 say to you? ఇక్కడ 10వ వచనం నీకు ఏం బోధిస్తుంది? 12 and 13. 12 వచనం చదివినట్లయితే He wasted all his goods. దాని దుర్వ్యాపారం వలన పాడు చేసినాడు. He wasted all his goods. మరి దాని యొక్క వస్తువులన్నీ కూడా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. By righteous living. మరి ఆ యొక్క దుర్వ్యాపారం దాన్ని పాడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. What does righteous living mean? మరి ఆ రైటర్స్ లివింగ్ అనే ఆ యొక్క దుర్వ్యాపారానికి అర్థం ఏమని చెప్పాలి? There is a Greek word used as asetos. అసెటోస్. Asetos means ruining yourself. మరి గ్రీకు భాషలో ఇక్కడ ఆ యొక్క దుర్వ్యాపారం అనే మాటకి అసెటోస్ అనే వాక్యం ప్రయోగించబడింది. అసెటోస్ అంటే నిన్ను నాశనం చేసుకోవడం, వినాశనం. Only time that word is used in the whole of the Bible. బైబిల్ అంతట్లో కూడా ఈ ఒకే ఒక్కసారి ఈ అసెటోస్ అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. దాని అర్థము నిన్ను నాశనం చేసుకుంటూ ఉన్నావు. What does it mean? దాని యొక్క అర్థం ఏమిటి? You take the blessing and ruin your life. నీవు ఆశీర్వాదాన్ని పొందుకొని నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. The Father gave everything to him. తండ్రి ఆయనకి సమస్తం ఇచ్చిన్నాడు. That blessing became a ruin in his life. ఆ ఆశీర్వాదం వారి జీవితాన్ని వినాశనానికి కారణమవుతుంది. That's why 10 minutes before I said, మరి ఎందుకు మనం పర్మిషన్ తెలియజేయాలి? anything that you ask, God is not going to give it to you. నువ్వు అడిగిన సమస్తం దేవుడికి ఇవ్వడం వెంటనే. Because he knows you can take that blessing and ruin your life. ఎందుకంటే నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవచ్చు. You can't handle that blessing. నువ్వు అటువంటి ఆశీర్వాదాన్ని ఏమాత్రం కూడా వాడుకోలేవు, ఉపయోగించుకోలేవు. You can't take care of that blessing. అటువంటి ఆశీర్వాదం ఉపయోగించుకోలేవు. You ruin your life. నీ యొక్క జీవితాన్ని నాశనం So చేసుకుంటావు. the very blessing the Father gave to him became a curse in his life. తండ్రి అయిన దేవునికి ఏ ఆశీర్వాదం ఇచ్చాడో అది వారి జీవితంలో శాపముగా మారిపోయింది. He lost everything. సమస్తము పోగొట్టుకున్నాడు. He spent everything. సమస్తము ఖర్చు చేశాడు, వృధా చేశాడు. Because he treated it as goods and not as life. దాని జీవనాధారముగా చూడకపోవడం వల్ల, వస్తువుగా చూడడం వల్ల సమస్తము నాశనం చేసుకున్నాడు. Thank God, God doesn't give to us like that everything we ask. మరి దేవుడి ద్వారా మనం చెల్లించాలి. మనం అడిగిన ప్రతి దేవుడికి ఇవ్వకపోవడం వల్ల మనం ఎంతో ఆనందంగా ఉన్నాం. Because we will not be able to handle it. ఎందుకంటే అటువంటి ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు మనం చేపట్టలేకపోవచ్చు. We will ruin ourselves. మనల్ని మనం నాశనం చేసుకుని సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చు. This man lost all his joy. మరి ఈ యొక్క కుమారుడు సమస్తమును పోగొట్టుకుని, ఆనందాన్ని పోగొట్టుకుని, Because he took a joyful thing and made it a sad thing for him. ఎంతో సంతోషకరమైన విషయాన్ని తీసుకొని దాన్ని తన విచారకర విషయంగా మార్చుకున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. Spent everything. సమస్తము దుర్వ్యాపారంలో పాడు చేశాడు. Why? ఎందుకని? He looked at it as goods, దానిని కేవలం వస్తు రూపేణా చూశాడు కనుక. never as life. మరి ఆ దాన్ని జీవనాధారంగా చూడలేదు కనుక. Amen. ఆమేన్. Are you listening to me? ఎప్పుడు ఆయన దయచేసి ఆమేన్ అంటారు. ఎవరు ఆమేన్ అంటారు? Wasted everything that he got. సమస్తము దుర్వ్యాపారంలో పాడు చేశాను. How many of us are wasting our resources? We waste it because we look at it as goods and not as life. దాన్ని మన జీవము కలుగజేసే జీవనాధారంగా చూడలేకపోవడం వల్ల, వస్తువు మన వాళ్ళగా చూడడం వల్ల దాన్ని మనం వృధా
We look at the worldly people and say, see how rich they are. ఒకసారి మనం లోక సంబంధం వైపు చూసి లోకస్తులు ఏమంటారు, ఎంత ధనవంతులు వారు చూడండి అంట. Because he is not treating it as gold. అయితే లోకస్తులు దాన్ని ఎంత మాత్రం కూడా వస్తువులాగా చూడడం లేదు. It's life for him. అది ఆయన జీవమైనది, జీవనాధారమైనది. But we waste our life. మనమైతే మన యొక్క జీవనాధారాన్ని వృధా చేసుకుంటున్నాం. So this morning you should know, if you are wasting your resources, that means you are wasting your life. మరి ఉదయ కాలం నేను నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకవేళ నీ వనరులను వృధా చేస్తున్నట్లయితే నీ యొక్క జీవమును లేదా జీవనాధారాన్ని వృధా చేసుకుంటున్నావు. We who talk about, God will give us and bless us. మరి మనలో చాలా మంది రీతిగా మాట్లాడతారు, దేవుడు మనకి అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. But we fail to take care of what he has already blessed us with. అది దేవుడు మునుపే మనల్ని ఆశీర్వదించిన విషయాలను మనం సరిగా చేపట్టలేకపోతున్నాం. Why God would have to bless you more when you don't take care of the blessing he's already given to you? దేవుడు మునుపే నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను సరిగా చేపట్టలేకపోతే దేవుడు మళ్ళీ ఆయన కొత్తగా ఆశీర్వదించాలి. That's why we say you have to save and spend. Don't spend all that you have. మరి ఈ కారణం చేత నేను చెప్తాను, మీరు పొదుపు చేయాలి. మీకు ఇవ్వబడిన సమస్తాన్ని వృధా చేయకండి, పొదుపు చేయండి. I know immediately brothers people will say, అప్పుడు వెంటనే మీద చాలా మంది ఏమంటారంటే, after spending nothing is left to save, brother. అన్ని ఖర్చు పెట్టాక పొదుపు చేయడానికి ఏమీ మిగలలేదు సోదరుడు అంటున్నారు. By 28th I have to look somebody else who can give to me. మరి 26వ తారీఖు రాగానే అటువైపు ఎవరు ఇవ్వగలరా అని చూస్తూ ఉంటారు. Who told you to spend and then save? మీకు ఎవరు చెప్పారో ముందు ఖర్చు పెట్టి తర్వాత పొదుపు చేయమని? Where did you learn that? మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఆ అంశాన్ని, ఈ విషయాన్ని? You save first and then spend. మొదట మీరు పొదుపు చేసి తర్వాత మిగిలింది ఖర్చు పెట్టాలి. Take something and keep it as a saving immediately. కొంత భాగం తీసి దాని ముందు పొదుపు చేసిన తర్వాత, if you say no, I will see 31st what is left, I will say nothing will be left there. ఒకవేళ మీరు 31వ తారీఖు వచ్చిన తర్వాత ఏం మిగిలిందో చూసి దాన్ని పొదుపు చేస్తారంటే అప్పుడు ఏమీ మిగిలి ఉండదు. First only you should take and keep something aside. మొదటి తారీఖునే నీవు కొంత భాగం తీసి పక్కన పెట్టాలి, పొదుపు చేయాలి. Save and then spend. ముందు పొదుపు చేసి తర్వాత ఖర్చు పెట్టాలి. But if you go to spend and then you want to save, you will never save anything in your life. ముందు ఖర్చు పెట్టి మిగిలింది పొదుపు చేస్తారంటే ఎప్పటికీ నువ్వు పొదుపు చేయలేవు. Because you have money, your expenses will keep on coming. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆ ధనం ఉన్నప్పుడు నీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి, ఖర్చులు పడుతూనే ఉంటాయి. Never ending. అది ఎప్పటికీ ముగిసిపోదు. Then you lose your joy. అప్పుడు నీకు ఆనందం అనేది ఉండదు. So you are coming in the Almighty God in the church. అప్పుడు వచ్చి సంఘంలో ప్రార్థిస్తూ ఉంటావు. There is not even 10 rupees in your purse. మరి నీ యొక్క పర్సులో 10 రూపాయలు కూడా లేవు. So after the church is over, you have to look at anybody will drop me, anybody will drop me. మరి సంఘ ఆరాధన ముగిసిపోయిన తర్వాత ఎవరైనా ఇంటికాడ దిక్కుతారని చూస్తూ ఉంటావు, 10 రూపాయలు కూడా లేవు జబ్బులో. When you waste your resource, you are wasting your life. నీ వనరులను వృధా చేసుకున్నట్లయితే నీ యొక్క జీవనాధారాన్ని, జీవాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. You will never be happy. ఇక ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. Christ is in me. క్రీస్తు నాలో ఉన్నాడు. Oh, the word of God is in me. దేవుని వాక్యం నాలో నివసిస్తూ ఉంది. But I am wasting the blessings He is giving to me. అంటే దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని నేను వృధా చేస్తున్నాను. How many of us are doing like that? మనలో ఎంతమంది ఆ రీతిగా చేస్తూ ఉన్నారు? God has blessed us with so many things. దేవుడు మన ఎన్నో విషయాలు ఆశీర్వదించి ఉన్నాడు. You look at it as goods and not as life. నీవు వాటిని కేవలం వస్తువులాగా చూస్తున్నా కానీ జీవనాధారంగా చూడడం లేదు. And the blessing became a curse. మరి ఆ యొక్క ఆశీర్వాదం శాపముగా మారిపోయింది. And His joy is gone. మరి ఆయన ఆనందం అంతా కూడా పోయింది. Then the Bible says, మరి బైబిల్ సెలవిస్తుంది, read verse 14. 14వ వచనం చూసినట్లయితే, When he spent all, మన సమస్తము ఖర్చు పెట్టిన తర్వాత there arose a famine, మరి అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా, and he was in want. మరి వాడు ఇబ్బంది పడసాగాను. Now when I was reading this is the most amazing verse in that passage. మరి నేను చదువుతున్నప్పుడు ఈ ఉపమానంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాక్య భాగం ఇదే. Jesus never uses things just lightly. మరి యేసుప్రభువు ఏ మాట కూడా మరి తేలికగా పలకలేదు. He spent his all, అంతా ఖర్చు చేసిన తర్వాత then a famine arose. అప్పుడు కరువు రాగా, దేశంలో కరువు రాగా. Man, what a timing that is. మరి ఎటువంటి సమయంలో కరువు వచ్చింది చూడండి. Don't you say like that? మీరు అడిగిన అన్నట్టు ఎప్పుడు? Last month that bill would have come, I would have paid. I had money. గత నెలలో కానీ ఆ బిల్లు అయితే నాకు డబ్బులునే నేను దాన్ని కట్టేసిండేవాడు. Now no money, it came now. మరి ఇప్పుడు ఏ డబ్బులు లేవు, నాకు ఎటువంటి లేవు. మరి ఈ సమయంలో ఆ బిల్లు వచ్చింది. The want knows how to come. The need knows how to come. మరి నీ అవసరాలకి నీ కొదవ ఏ రీతిగా నేను సమీపించాలో నాకు తెలుసు. He spent all, సమస్తము ఖర్చు చేసిన and now the famine came. ఇప్పుడు కరువు వచ్చిందట. And now he is in want now. మరి ఇప్పుడు అతను ఇబ్బంది పడసాగాడు. Because he wasted his life. మరి తన యొక్క వనరులన్నీ వృధా చేసుకున్నాడు. Nothing is
needs are higher than his resources. మరి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే అతని అవసరతలు అతని యొక్క వనరుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. His need is 40,000. మరి ఆయన అవసరం 40,000 అవసరం ఉన్నట్లయితే He's earning only 20,000. 20,000 రూపాయలు మాత్రమే There's a సంపాదిస్తున్నాడు. gap of 20,000 now. 10,000 రూపాయల వ్యత్యాసం ఉంది. Will he be happy? సంతోషంగా ఉండగలుగుతాడా? Because his resources are so limited. మరి ఆయన వనరులు తగ్గిపోతూ ఉన్నాయి, కొద్దుగా ఉన్నాయి. This is why families are trapped like anything. మరి ఈ కారణం చేత ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. Because now you can't meet the need. మరి వారి అవసరాలు వారు తీర్చుకోలేకపోతున్నారు. Because you didn't store it, didn't save it. ఏ మాత్రం పొదుపు చేయలేదు కాబట్టి. And now added to that famine comes. దానికి జతగా మరి ఆ కరువు కూడా సంభవిస్తూ All this day when TV was running properly, now only because of traffic. ఇన్ని రోజులు కూడా టెలివిజన్ చక్కగా పని చేస్తుంది, ఈ సమయంలో టెలివిజన్ కూడా పాడైపోయింది. Printer goes off. మరి ఆ నీళ్ళ ఫిల్టర్ కూడా పాడైపోయింది. Cell phone doesn't work. సెల్ ఫోన్ పాడైపోయింది. Nothing works. మరి ఏది సరిగా పనిచేయడం లేదు. When you have nothing in your hand. నీ చేతిలో ఇప్పుడు ఏమీ లేదు. Desperate you become. ఇబ్బంది పడుతూ ఉన్నావు. Now you put a plastic smile before everything. ఇప్పుడు అందరి ముందు ఒక ప్లాస్టిక్ స్మైల్ అంటారు. How are you, brother? ఎలా ఉన్నారండి? God's grace. దేవుడు ఎంతో గొప్పవాడండి. Really? నిజంగానా? No food at all. ఇంట్లో ఆహారం లేదు. No money to put 1 little petrol in the bike. మరి నీ బండిలో లీటర్ పెట్రోల్ కూడా డబ్బులు కూడా లేవు. Famine arose. మరి కరువు వచ్చిందండి. But the Bible tells me మరి బైబిల్ ఈ రీతిగా బోధిస్తుంది. Abraham flourished in famine. అబ్రహాము కరువులో కూడా ఎంతో వృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. Joseph flourished in famine. యోసేపు కరువులోనే బాగా వృద్ధి పొందినట్టుగా చూస్తున్నాం. Gideon flourished in famine. గిద్యోను కూడా కరువులోనే వృద్ధి పొందినట్టుగా మనం చూస్తున్నాం. Gideon actually had to hide the little resources in the mountain, in the hill. మరి ఆ యొక్క గిద్యోను అయితే తనకు ఉన్న కొద్దిపాటి వనరులను ఆ కొండ సద్దులలో దాచిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. And that's what God wants. మరి దేవుడు అటువంటి గిద్యోను కోరుకుంటున్నాడు. But if you don't look at it that way, నీవు ఆ రీతిగా దాన్ని చూసుకోలేనట్లయితే and waste the resources that God gives you, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ వనరులన్నీ వృధా చేసినట్లయితే then our bonds are higher than what we really have. మనం కలిగిన దానికంటే మరీ ఎక్కువగా మన అవసరతలు కలుగుతాయి. Desperate situation comes మనం in. ఇబ్బంది పడడం ప్రారంభిస్తాం. Now what you ఇప్పుడు do, ఏం చేస్తాం? to close one credit, you take another credit. మరి ఒక అప్పును చెల్లించడానికి ఇంకో అప్పు చేస్తాం. Then this credit, another credit. మరి ఈ అప్పు ఇంకో అప్పు చేస్తాం. My friend is working for insurance in Canada. మరి వారి స్నేహితుడు ఒక కెనడా దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. 90% of the Canadians are under the debt. అని అంటారు, కెనడా దేశంలో 90% మంది అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు. They look so healthy and so wealthy, but they're all in debt. వారు ఎంతో ధనికులుగా కనపడతారు, వారందరూ కూడా అప్పుల్లో ఉన్నారట. We are also learning that very quickly. మనం కూడా ఆ రీతిగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎంత తొందరగా వారిని వెంబడిస్తున్నాం మనం. When I and Israel went to the chartered accountant, మరి సహోదరుడు ఇజ్రాయెల్ గారు ఈయన కలిసి మరి ఆ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వెళ్ళినప్పుడు that accountant convinced me to go for a credit card. క్రెడిట్ కార్డు తీసుకోమని ఆయన ఎంతో ఒత్తిడి చేశారు ఆ చార్టర్డ్ అకౌంటెంట్ అనేది. If you take something in credit, మరి అప్పు మీద ఏదైనా కొనుక్కోని చెప్పారు. you're doing something for the government. నువ్వు ప్రభుత్వానికి కూడా ఏదో మేలు చేస్తున్నావు దాన్ని బట్టి. See how it is changed altogether? మరి ఏ రీతిగా అంతా మారిపోతుందో చూసారా? He is desperate now. అతను ఎంతో ఇబ్బంది పడసాగాడు. ఇప్పుడు Very desperate. ఎంతో ఇబ్బంది పడసాగాడు. And the word, next verse 15 says, మరి 15 రోజు చూసినట్లయితే he went and joined himself with the citizen there. మరి అక్కడ ఒక పౌరుడితో బంధువుల పెంపకంతో చేయనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Very interesting verse that is. చాలా ఆశ్చర్యకరమైన వచనం ఇది. He joined himself. ఇతనే వెళ్ళి అతనితో చేరినట్టుగా. His desperation made him do what he is not supposed to do. అతని ఇబ్బందులను బట్టి అతను ఏమి చేయకూడదో ఆ చేయకూడని పని చేయడానికి ప్రేరేపిస్తుంది. That man said, go and look after my swine. అతను వెళ్ళి నా పందులను మేపు అని చెప్పాడు. Jews never go near the swine. మరి యూదులైతే ఎప్పుడు కూడా పందుల దగ్గర సమీపించారు. It's the last thing that he can even do. మరి జీవితంలో ఎప్పుడు చేయలేని పని అనేది ఆ పందులను But మేపడం. there is no other way. మరి వేరే మార్గం లేదు. He joined himself. అతనే వెళ్ళి పనిలో చేరాడు. That man didn't call for a job. మరి ఆ వ్యక్తి పిల్లలతో ఉద్యోగం ఇస్తాను. He went and joined himself. అతనే వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరాడు. He would have said, I will do anything you do. నీవు ఏమి చెప్పినా చేస్తా అంటున్నాడు. Listen to the father, how good it have been. మరి ఒకవేళ తండ్రిగా నీ మాటలు వింటే ఎంత బాధపడతాడు. Desperate. ఇబ్బంది పడసాగాడు. Desperate. ఇబ్బంది పడసాగాడు. Hungry. ఆకలి ఉన్నాడు. Resources gone. మనల్ని వృధా అయిపోయాయి. Not knowing what to do. ఏమి చేయాలో పాల్పడడం లేదు. He goes and says, whatever you say, I will do. వెళ్ళి అతను
నువ్వు ఏమి చెప్పినా చేస్తాను. This is where you fall in the counsel of the ungodly. మరి ఇటువంటి పరిస్థితుల్లో నీవు అపహాసకుల యొక్క మార్గదర్శనంలో పడిపోతావు. లేక వారి యొక్క ఆలోచనలకి We don't deliberately go and fall. We don't go deliberately go and fall. మనంతట మనముగా వెళ్ళి వారి యొక్క సలహాల కోసం పడిపోము. When కానీ you are desperate, ఎప్పుడైతే ఇబ్బందుల్లో you ఉంటామో, don't know what to do, ఏమి చేయాలో పాల్గొనప్పుడు then you go and fall in the ungodly అప్పుడు counsel. మనం వెళ్ళి ఆ యొక్క అపహాసకుల దగ్గరికి లేక అపహాసకులు వెళ్ళి మనల్ని సలహా కోసం ప్రార్థిస్తాం. He went and joined himself. ఇతనే వెళ్ళి ఆ విధంగా అతనితో చేరినట్టుగా మనం But చూస్తాం. how was the father? తండ్రి ఏ రీతిగా ఉన్నాడు? The Bible says బైబిల్ సెలవిస్తుంది. the prodigal son was far away. మరి ఆ తప్పని ఇంకా దూరముగా ఉండగా Father ran and joined himself with the son. మరి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని మీద పడ్డాడట. But he didn't want a father like that. అటువంటి తండ్రి కావాలని కుమారుడు So కోగలి. now what happened to him? ఇప్పుడు కుమారునికి ఏం జరుగుతుంది? He went and joined himself with a citizen of that land. మరి అతను ఆ దేశస్తుల వరకు వెళ్ళి పనిలో చేరాడు. పనిలో ఉన్నప్పుడు That man is so interesting. మరి ఆ వ్యక్తిని చూస్తే ఎంతో He ఆశ్చర్యకరంగా is concerned about food for the swine, but not for this fellow. అతను తన పందుల కొరకైన ఆహారం కోసం ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. కానీ ఇతనికి ఆహారం నుంచి ఏమాత్రం Feed పట్టింపు my లేదు. pigs. Feed my pigs. నా పందులను మాత్రమే మేపు. Give them food in right time. వాటి సరైన సమయంలో ఆహారం పెట్టు. I am not bothered whether you have or not. నీవు గురించిన తినకపోయినా సరే. What is he talking about? అతను ఏ విషయం మాట్లాడుతున్నాడు? Talks about slavery. మరి బానిసత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. You know the people who work in the sugarcane field? మరి మీరు చాలా మంది చూశారు లేదా? మరి ఆ యొక్క చెరుకు పొలంలో పనిచేసే వారిని చూసినట్లయితే They cannot leave the sugarcane field in which they are working. మరి వారు పనిచేసే ఆ యొక్క పొలంలో ఆ యొక్క చెరుకులో వారు తినడానికి లేదు. How sad that will be. ఎంత విచారకరమైన విషయం అండి. It's like these bankers working in bank. మరి బ్యాంక్ లో పనిచేసే సహోదరులు మాలాంటి వారు కంటే Oh, they see crores of rupees in that wall, మరి ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ లో ఎన్నో కోట్ల మంది రూపాయలు చూస్తాం. but 10 rupees will not be in their purse. వారి జేబులో 10 రూపాయలు కూడా ఉండవు. But among so many notes all around ఆ there. చుట్టూ ఎంతో కరెన్సీ కట్టలు ఉంటాయి. If it takes, మరి దాన్ని తాకినట్లయితే Cherlapalli jail only. బ్యాంక్ నుంచి జైలుకి వెళ్ళిపోతాం. Look how desperate he is. మరి ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీరు గమనించండి. He became a slave. అతను ఒక బానిసలాగా No మారాడు. more a son to the father. మరి ఏ మాత్రము తండ్రికి కుమారుడు వలె లేడు. కానీ And he personally goes and joins himself. అతను తానే వ్యక్తిగతంగా వెళ్ళి అతనితో పనిలో చేయబోయాడు. I will follow your counsel. నేను నీ సలహాను పాటిస్తాను. I will follow whatever you say. నీవు ఏమి చెప్తే నేను పాటిస్తాను. He said, you be my slave. నీవు నా బానిసగా ఉండు, పాలేరుగా ఉండు. All the joy is gone. మరి ఆనందం అంతా కోల్పోయాడు. The fellow has to reduce himself to eat the food of the pigs. మరి ఆ పందులు తిన ఆహారంతో తన కడుపు నింపుకొని చూచిన గాని Join himself. మరి అతను వెళ్ళి అతని పనిలో చేరాడు. How many times you join yourself to wrong people because of desperate situation? నీ యొక్క జీవితంలో ఇబ్బందులు కలిగాయి కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళి నువ్వు తప్పుడు సలహాలు ఇచ్చే వారిని ఆశ్రయించావు. Amen. ఆమేన్. Nobody saying amen. ఎవరో ఆమేన్ చెప్పడం లేదు. Your desperate situation forces you to join with somebody who's not the right person. మరి నీ జీవితంలో కలిగిన ఇబ్బందులను బట్టి నీవు వెళ్ళి సరైన వ్యక్తులను కాక మరి ఇతరులను సంప్రదిస్తూ ఉన్నావు. Anyway, that desperation comes into your life నీ జీవితంలో ఇబ్బందులు కలిగినప్పుడు and go and make a wrong decision about your business. నీ యొక్క వ్యాపారానికి వచ్చిన తప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు. You know this is not the right person, ఇతను సరైన వ్యక్తి కాడ నీకు తెలుసు. but still you join yourself. అయినప్పటికీ నువ్వు అతను ఆశ్రయిస్తున్నావు. Why? ఎందుకని? Desperate. నీ ఇబ్బంది. You're not married for a long time. ఇంతకాలం నీ వివాహం కాలేదు. Finally one proposal comes. You know it's not the right one. మరి సరైన వ్యక్తి కాదు. Desperate. మరి ఇబ్బంది. So you join. వెళ్ళి అతనితో చేరి Hello. How the desperate situation pushes you to join this. మన జీవితంలో అటువంటి ఇబ్బందికర పరిస్థితులు నేను ఏ విధంగా తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రేరేపిస్తూ ఉన్నాయి. Why you bring yourself to that state? ఎందుకు అటువంటి స్థితిలోకి నువ్వు వస్తూ ఉన్నావు? Because you look at it as goods, not as life.